నమస్కారము. ఈరోజు మనం విజయాస్ ఆర్ట్లో కడై కమల్ స్టిచ్ అంటే ఎలానో చూద్దాము. ఇలాగ మనం చూడండి, ఇలాగా వచ్చేలా మనం ఒక డిజైన్ని వేసి పెట్టుకోవాలి. నేను మధ్యలో సర్కిల్ని వేసి ఈ డిజైన్ని మిగిలిన 3 పక్కలు కూడా వేశాను. ఇది స్టెమ్ స్టిచ్. ఈ స్టెమ్ ఇక్కడ లీవ్స్ పెట్టాను. మధ్యలో నేను సర్కిల్లో ఫ్రెంచ్ నాట్ స్టిచ్ని వాడాను. లీఫ్కి క్రెటాన్ స్టిచ్, ఇక్కడ ఉన్నటువంటి ఈ స్టెమ్కి బ్యాక్ స్టిచ్ యూజ్ చేశాను. మనం ఈ కడై కమాల్ స్టిచ్ చూసే ముందు ఎప్పటిలాగే ఒక మంచి మాటను ఇప్పుడు తెలుసుకుందాము. తప్పును సరిదిద్దకుంటే అది మరింత పెద్ద ఆపదను తెచ్చిపెడుతుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు మనం ఇక్కడ ఆల్రెడీ నేను 3ంటికి వేశాను. ఇప్పుడు ఈ కడై కమల్ స్టిచ్ని ఈ డిజైన్కి వేస్తాను. చూడండి, మొదట మనం డిజైన్ని ఇలాగా వేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు సూదిని ఇక్కడి నుంచి మనం కింది నుంచి పైకి తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఈ ఎడ్జ్ వరకు మనం సూదిని మొదట తీసుకొని రావాలి. తర్వాత ఇక్కడి నుంచి సూదిని తీసుకురావాలి. తర్వాత ఇక్కడికి, తర్వాత ఇక్కడి నుంచి చూడండి, ఈ పైన ఉన్నటువంటి ఇక్కడి నుంచి ఇలాగ మళ్ళీ సూదిని కిందికి దింపాలి. చూస్తున్నారు కదా. ఇప్పుడు మరలా సూదిని ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇవి 2 ఎదురు, ఇప్పుడు దీనికి ఎదురుగా ఇటు. ఇప్పుడు మొదట ఇక్కడ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగా 6 రేఖల్లాగా ఇవి మనకి ఏర్పడతాయి. మొదట సూదిని ఇక్కడి నుంచి ఇక్కడికి, తర్వాత ఇక్కడ, ఇక్కడికి, ఇక్కడికి తీసుకోవాలి. ఇప్పుడు సూదిని ఈ కార్నర్ మొదట మనం స్టార్ట్ చేసాం కదా, ఇక్కడికి తీసుకొని వద్దాము. ఇప్పుడు ఒకదాన్ని ఒకటి వదిలివేస్తూ మనము ఈ స్టిచ్ని వేస్తూ రావాలి. చూడండి, మొదట ఇది తీసుకుంటున్నాను, తర్వాత ఒకటి కింద పెట్టాను, ఒకటి పైకి, ఇక్కడ కిందికి, మళ్ళీ పైకి, ఆల్టర్నేటివ్గా ఒకదాని తర్వాత ఒకటి మనం తీసుకొని రావాలి. ఇలాగ మనకు ఒక లైన్ లాగా ఫామ్ అవుతుంది కదా. ఇప్పుడు ఇక్కడి నుంచి కూడా ఇలాగా, ఇప్పుడు ఇది చూడండి, ఆల్టర్నేట్గా తీసుకున్నాను. ఇలాగా వస్తుంది కదా. ఇప్పుడు మళ్ళా ఇక్కడి నుంచి ఇది ఇక్కడ వరకు, ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్టర్నేటివ్గా తీసుకుంటూ దీన్ని మనం
ఈ స్టిచ్ని నింపుతూ రావాలి. చూస్తూ ఉండండి. చూడండి, మీకు కనపడుతూ ఉంది కదా, ఒకదాని తర్వాత ఒకటి. వేస్తూ వద్దాము. దీన్ని ఇలా జరుపుకుంటూ వస్తే మనకి స్టిఫ్గా ఉండిపోతుంది. చూడండి, చూస్తున్నారు కదా, ఒకదాని తర్వాత మనం ఒకటి వేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఇటుపక్క ఫిల్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి దీనికి మాత్రమే తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా మనం అటు ఇటు ఈక్వల్గా చూసుకుంటూ దీన్ని మనం ఇంకా ఫిల్ చేస్తూ రావాలి. మర్చిపోవద్దు, ఆల్టర్నేట్గా మాత్రమే మనం తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ భాగం కూడా మనకు కంప్లీట్ అవుతూ ఉంది. ఇక్కడ వరకు మనం ఫినిష్ చేద్దాము. ఇక్కడ కూడా మొత్తం ఇది ఫిల్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ రెండింటికి ఇక్కడ కూడా ఇది ఫిల్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ రెండింటికి మాత్రమే మనము వేసుకోవాలి. చూడండి, ఒకసారి ఈ పక్కకి, ఒకసారి ఈ పక్కకి. చూస్తున్నారు కదా, కడాయి కమ్మల్ స్టిచ్ ఎంత ఈజీగా ఉందో. చూడండి, ఒక వెబ్ లాగా మనకి క్లియర్గా కనపడుతూ ఉంది డిజైన్. ఇదండి
చివరగా సూదిని ఇటు పక్కకి తీసుకొని ఇక్కడ మనం కిందికి దింపేసాం. చూసారు కదా, ఇదండి ఈరోజు విజయాస్ ఆర్ట్లో మనం కడాయి కమ్మర్ స్టిచ్ డిజైన్ని చూసాం కదా. ఈ డిజైన్లో నేను వీటికి కడాయి కమ్మర్ స్టిచ్ని వాడాను. మధ్యలో ఫ్రెంచ్ నాట్ స్టిచ్, స్టెమ్కి వచ్చేసి బ్యాక్ స్టిచ్ని యూజ్ చేశాను, లీఫ్కి క్రెటాన్ స్టిచ్. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు.